గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే మనలో చాలా మందికి తెలవని ఒక 4 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఫ్యాక్ట్ నెంబర్ 1. జనరల్గా మన చుట్టుపక్కల ఎవరికైనా నెలకి ₹1,00,000 జీతంతో జాబ్ వచ్చిందనుకోండి, ఓడి అమ్మ నెలకి ₹1,00,000 జీతమా, వీడికి ఎక్కడో మచ్చుందరా బాబు, లేకపోతే నెలకి ₹1,00,000 జీతం ఏంట్రా నాయనా అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. కరెక్టే కదా? అయితే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ప్రపంచంలో అతి ఎక్కువ శాలరీని తీసుకుంటున్న వ్యక్తి ఎవరు అని? లేదు కదూ. సో ఇప్పుడు నేను చెప్తా చూడండి. మన ప్రపంచంలోనే అతి ఎక్కువ శాలరీని తీసుకుంటున్న వ్యక్తి యొక్క నేమ్ వచ్చి జగదీప్ సింగ్. ఇదిగోండి ఈ ఫోటోలో కనిపిస్తున్నాడే ఇతనే అన్నమాట. అయితే బ్యాటరీస్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ అయినటువంటి క్వాంటమ్ స్కేప్ అనే అమెరికన్ కంపెనీకి సీఈఓగా వర్క్ చేస్తున్న ఈయన ఒక నెలకి దాదాపుగా 1,458 కోట్ల రూపాయల జీతాన్ని అయితే తీసుకుంటున్నాడండి. ఏంటి నమ్మట్లేదా? మీరు విన్నది 100కి 100 నిజమేనండి బాబు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీకు తెలుసా, టాకోఫోబియా అనే మెంటల్ డిసార్డర్ ఉండే వాళ్ళు స్పీడ్గా వెళ్తున్న వెహికల్స్ని చూడాలన్నా లేదా స్పీడ్గా వెళ్తున్న వెహికల్స్లో ట్రావెల్ చేయాలన్నా విపరీతంగా భయపడుతూ ఉంటారంట. అయితే ఈ ఫోబియా నాకు కూడా ఉందనుకోండి. సో మీలో కూడా ఎవరికైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా? ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు మీ చిన్నప్పటి నుంచి మీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ లేదా ఇంకెక్కడైనా కానీ లెఫ్ట్ హ్యాండర్స్ని చూసే ఉంటారు. కరెక్టే కదా? అయితే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన దేశంలో మొత్తం ఎంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు అని? లేదు కదూ. సో ఇప్పుడు నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. ఓకేనా? మన దేశంలో ఉన్న మొత్తం జనాభాలో 5.2% మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారంట. అంటే ఇంకా సింపుల్గా చెప్పుకోవాలనేసి అంటే మన దేశంలో ఉన్న 144 కోట్ల మంది జనాభాలో దాదాపుగా 7,48,00,000 మంది లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారన్నమాట. బుర్ర పాడే. సో మీకు తెలిసిన వాళ్ళలో కూడా ఎవరైనా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నట్లయితే వాళ్ళ నేమ్ని కామెంట్ సెక్షన్లో రాసేయండి. ఓకేనా? ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు విఆర్ రాజా అండ్ విఆర్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్స్ తెలుసా? అదేనండి, ట్రెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ని కూడా అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్గా చెప్పే ఏకైక క్రియేటర్ మన రాజా భయ్య. మీకు తెలిసే ఉంటుందిలేండి. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ 2 ఛానల్స్కి ఒక నెలకి యూట్యూబ్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది అని? లేదు కదూ. అయితే ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఈ ఛానల్స్లో మన రాజా భయ్య కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయాలే కానీ ఈ ఛానల్స్కి ఒక నెలకి దాదాపుగా 8 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు రెవెన్యూ అయితే వస్తుందండి. ఇంకా ఎక్కువే రావచ్చు కానీ తక్కువ మాత్రం రాదనుకోండి. అంటే 8 to 10 lakhs వస్తుంది బ్రో. సో మొత్తానికి చూసారు కదండి గైస్. అయితే ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన 4 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఏమంటారు? చేస్తారు కదా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.